రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా జూన్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, శాసనసభ్యులు పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రపంచంలోనే అగ్రరాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామనే సంకల్పానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలు మద్దతుగా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలు, అభివృద్ధికి ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆదర్శవంతమైన అభివృద్ధికి తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబెడతామన్నారు. యువత, ఉద్యోగులు అండగా ఉంటే అనుకున్నవన్నీ సాధిస్తామని స్పష్టం చేశారు. కవిత బీజేపీ వదిలిన బాణమని, ఆమె వెనుక పెద్ద వ్యూహమే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి అన్నారు. కవిత చేయని దందా లేదని, 100 కోట్ల అవినీతికి పాల్పడిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కవిత చేసిన సేవ ఏంటని మధు యాష్కి సూటిగా ప్రశ్నించారు. తన అవినీతి సంపదను కాపాడుకోవడానికే తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితే లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 100 సీట్లలో మెజార్టీ సాధిస్తామని స్పష్టం చేశారు. మళ్లీ రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని హరీష్ రావు అన్నారు. జై తెలంగాణ నినాదం ఒక్కరి సొత్తు కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ అవతరణ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనే నినాదం ఇవ్వకపోవడంపై స్పందించిన మంత్రి, జై తెలంగాణ నినాదం ప్రజల సొత్తు అని, దాన్ని ఎవరూ పేటెంట్ తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ప్రతిష్టాత్మక ఐఐటి విద్యా సంస్థల ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది కూడా అలెన్ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. ఆల్ ఇండియా స్థాయిలో టాప్ 10లోని 4 ర్యాంకులు ఈ సంస్థకే దక్కాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 8 ర్యాంకులను అలెన్ విద్యార్థులు దక్కించుకున్నారు. టాప్ 100 ర్యాంకులలో మొత్తం 46 ర్యాంకులను అలెన్ విద్యార్థులే గెలుచుకున్నారు. అంతేకాకుండా ఐఐటి క్యాంపస్లలో సీటు సాధించే స్థాయి ర్యాంకులను వందల మంది అలెన్ విద్యార్థులు గెలుచుకున్నారని ఎలెన్ సౌత్ ఇండియా జోనల్ హెడ్ మహేష్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా జూన్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, శాసనసభ్యులు పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. వందే భారత్ రైలుపై రాళ్లు విసిరిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. గోరఖ్పూర్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై అత్రంపూర్ రైల్వే స్టేషన్ వద్ద కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఓ మహిళ తన కుమారుడితో ఉన్న సమయంలో రాయి రైలు అద్దం నుంచి లోన పడింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇటు ఫిర్యాదు అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 2000 రూపాయల కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. 2025 మే 31 నాటికి ఇంకా 6181 కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తేలింది. ఇప్పటి వరకు 98.26% నోట్లు తమ వద్దకు తిరిగి వచ్చాయని వివరించింది. మిగతా నోట్లు కూడా ఎంపిక చేయబడ్డ పోస్ట్ ఆఫీసుల్లో ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. రాజేంద్ర ప్రసాద్ నోరుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఆలీపై చేసిన వ్యాఖ్యల వివాదం నడుస్తుండగానే ఈసారి మాజీ మంత్రి రోజాపై కామెంట్స్ చేశారు. దాన్ని కూడా హీరోయిన్ చేసింది తానే అంటూ మైక్ ముందు చెప్పుకొచ్చారు. ఇటు ఆలీపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, తాను సరదాగా అన్నానని, తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ కర్మ, మీ సంస్కారం అంటూ చెప్పుకొచ్చారు. బెంగాల్లో నార్త్ కొరియా తరహా నియంతృత్వం తలపిస్తోందని బీజేపీ ఎంపీ కంగనా రానౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శర్మిష్ఠా పనోలి అరెస్టును తీవ్రంగా ఖండించిన కంగనా వెంటనే ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏ అమ్మాయికి ఇలాంటి నిర్బంధం ఎదురు కాకూడదని కంగనా వ్యాఖ్యానించారు. తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో నిందితుడు జ్ఞానశేఖర్ను చెన్నైలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. మొత్తం 11 అభియోగాల్లోనూ దోషిగా తేలడంతో అతడికి 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 90,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజలక్ష్మి తీర్పు వెలువరించారు. డాక్యుమెంటరీ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికల ద్వారా నేరం నిరూపితమైందని తన తీర్పులో పేర్కొన్నారు. ఇటలీలోని సీసీ ద్వీపం తూర్పు తీరంలో ఉన్న ప్రఖ్యాత మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. ఈ హఠాత్ పరిణామంతో భారీ స్థాయిలో బూడిద ఆకాశంలోకి ఎగిసిపడింది. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో సమీప ప్రాంతాల్లోని పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. అయితే అగ్నిపర్వతం నుంచి ప్రమాదకరమైన వాయువులు వెలువడుతున్నాయని, ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచనలు జారీ చేశారు. 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో పంజాబ్ టీం ఫైనల్కు చేరింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు 3 వేర్వేరు జట్లకు కెప్టెన్గా ఉండి ఆయా జట్లను ఫైనల్కు చేర్చిన ఏకైక ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్, 2024లో కోల్కతా నైట్ రైడర్స్, 2025లో పంజాబ్ కింగ్స్ను టైటిల్ పోరుకు తీసుకొచ్చాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న T20 ప్రపంచ కప్ను గెలవడంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియా 2 సార్లు వన్డే ప్రపంచ కప్ గెలవడంతో మాక్స్వెల్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. మొత్తం 149 వన్డే మ్యాచ్లు ఆడిన మాక్స్వెల్ 126.7 స్ట్రైక్ రేటుతో 3,999 పరుగులు సాధించాడు.